హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మనము అపరిచితుడు సినిమా చూసే ఉంటాం కదా, కానీ అపరిచితురాలు అనే క్యారెక్టర్ని మనం చూస్తున్నామా? కానీ అపరిచితురాలు మనకు చాలా సుపరిచితురాలు. అరే ఏంట్రా బాబు అపరిచితురాలు అసలు ఏంటిది అని అనుకుంటున్నారా? ఇదేంటో తెలియాలంటే జూలై 19th రోజు డార్లింగ్ వైదిస్ కొలవరికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు డార్లింగ్ సినిమా హీరో అండ్ హీరోయిన్ ప్రొడ్యూసర్తోనే ఆ టీంతోనే మనం ఉన్నాము. సో ఇప్పుడు మాట్లాడి మిగిలిన డీటెయిల్స్ అన్నీ, అసలు డార్లింగ్లో ఏం జరిగింది, అసలు అపరిచితురాలు ఎవరు, ఎందుకు అలా మారాల్సి వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ మనం కనుక్కుందాం. ఎస్, హలో అండి ప్రియదర్శి గారు. హాయ్. అసలు మీ పేరులో ముందు నుంచి నాకు ఒక డౌట్. నభా వరకు ఓకే, నటేషా నటాషా అది అర్థం కాని, అందుకనే ఎవరు అడిగినా ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్ గారు అలా చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు మీ రియల్ నేమ్ నభా నటేషా నటాషా అండి? నటేష్. నటేష్. ఎస్. ఓకే. NATESH. చాలా మంది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. నేను అప్పుడు చెప్తూ ఉంటా, ఐ హ్యావ్ టు ఆల్వేస్ కరెక్ట్. నటేష్ ఇస్ మై సెకండ్ నేమ్. ఓకే. డాడీస్ నేమ్. ఓకే. కర్ణాటకలో మనం ఎక్కువ డాడీ పేరు, కర్ణాటక చెన్నైలో ఇఫ్ యు సీ కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, ఆల్ సెకండ్ నేమ్ ఇస్ ఫాదర్స్ నేమ్. ఓకే. హాయ్ అండి చైతన్య గారు. హలో. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి డార్లింగ్. మీకు డార్లింగ్ ఎవరు? డార్లింగ్ నాకు రియల్ లైఫ్లోనా? రియల్ లైఫ్ డార్లింగ్ డాడీ మమ్మీ. డాడీ మమ్మీ. ఎస్. ఓకే. ప్రియదర్శి గారు మీకు? ఇప్పుడు రియల్గా చెప్పుకుందాం. రియల్గా చెప్తున్నా, అంటే నేను అబద్ధమే చెప్పట్లేదు నేను. అమ్మా, అంటే ఇంకా మీరు రియల్ లైఫ్లో మీకు డార్లింగ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూవీలో మీరు ఎలా ఉంటారంటే, అమ్మ రోల్ ఇష్టమా, చెల్లె రోల్ ఇష్టమా, ప్రియురాలి రోల్ ఇష్టమా, వైఫ్ రోల్ ఇష్టమా? ఈ నాలుగిట్లో ఏ రోల్ అంటే ఇష్టం మీకు? నాకు బాగా ఈ దాంట్లో ఇష్టం అంటే పేరు చెప్పాలని కానీ చెప్పకూడదు. ఎన్టీఏ ఉంది కదా. No, I think definitely Nabha's character is something which I always rooted to. అంటే వైఫ్ రోల్ అంటే ఇష్టం అన్నమాట. Yes. ఇన్ రియల్ లైఫ్? In real life చెప్పినా కదా ప్రియా రమేష్ అని. అంటే ఇంకా చెప్పరన్నట్టు, చెప్పదలుచుకోలేదన్నట్టు. లేదు అట్లేం లేదు. దేర్ ఆర్ మెనీ డార్లింగ్స్, ఐ కాంట్ నేమ్ దెమ్ ఇప్పుడు ఎస్పెషల్లీ, ఎందుకంటే మై స్ట్రెంగ్త్ ఇస్ మై ఫ్యామిలీ. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్ మై ఫ్యామిలీ ఇస్ మై డార్లింగ్. సో వాళ్ళకి ఐ థింక్ ఐ ఓ దెమ్ ఎవ్రీథింగ్, మై లైఫ్ టు దెమ్. సో ఓకే. ఇప్పుడు మీకండి, మీకు డార్లింగ్ ఎవరు? నిరంజన్. దానికంటే ముందు ఎవరు ఉండేవాళ్ళు? అది నాకు ఛాన్స్ రాలే పాప. అయ్యో. ఓకే. యాక్చువల్లీ ఈ మూవీలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, అంటే ఇప్పుడైతే జనరల్ పర్సనాలిటీలోనే ఉన్నారు కదా, మళ్ళీ దర్శి గారిని ఎలా టార్చర్ చేశారో మూవీలో, ఇప్పుడు రియలే కదా. ఆల్వేస్ జన్. ఇప్పుడు మూవీ అంటే రియల్ లైఫ్లో కూడా మీరు స్ప్లిట్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తారా? Behaviors, obviously there will be 100 different behaviors. Personality is only one. Identity is only one. But I actually do a lot of things. I have actually a little of that. నేను పెద్ద ఇంట్రోవర్ట్ని, కానీ బయట వచ్చి ఎవరికైనా చెప్తే నేను ఇంట్రోవర్ట్ అని నమ్మరు. ఎవ్రీవన్ థింక్స్ ఐమ్ లైక్ అ హ్యూజ్ ఎక్స్ట్రోవర్ట్. ఐఎమ్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్. అండ్ ఆఫ్టర్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఇంట్రోవర్ట్ అని అసలు నమ్మరు. అదే కదా. అండ్ మీకు ఇంకొకటి చెప్పనా, మీది ఇస్మార్ట్ శంకర్ సాంగ్ ఉందా, అది నా ఇంజనీరింగ్ లో నా ఫ్లాష్ మాబ్ సాంగ్. ఓ రియల్లీ? దాని మీదే సిలక 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 అదే సాంగ్ మీదే చేస్తున్నాం. వావ్. అప్పుడు అలా చేసాము, ఇప్పుడు ఇలా కలుసుకోవాల్సి వచ్చింది. అమేజింగ్. అది కరెక్టే. అండ్ మీకు స్ప్లిట్ పర్సనాలిటీలో మిమ్మల్ని ఎలా టార్చర్ చేసింది, అసలు ఎందుకు చేసుకున్నాను బాబు? ఇంకొక 9 కదా, 11వ తారీఖు ఆ పాట వస్తుంది. మేము దాని మీద టార్చర్ సాంగ్ అని ఒక డిజైన్ చేసినాం బేసికల్లీ. అది ఇండియాలో లేదులేండి, అందుకే చెప్తాను. సో దేర్ ఇస్ అ టార్చర్ సాంగ్ దట్ మిస్టర్ వివేక్ సాగర్ గారు కంపోజ్ చేశారు. ఇట్ ఇస్ కమ్ అప్ బ్యూటిఫుల్. అండ్ అప్పుడు మీరు ఆవిడ విశ్వరూపం, దశావతారం, తర్వాత అపరిచితురాలు అన్ని చూస్తారు మీరు దాంట్లో. అండ్ చూస్తే ఎట్లా ఉందంటే, కామన్ మ్యాన్ ఇట్లా ట్రావెల్, తను నభా నటేష్ గారు ట్రావెల్ చేస్తుంటే మూవీలో మీ స్టోరీ ఏదైనా చెప్పి దాని తర్వాత అతను ఇన్స్పైర్ అయిపోయి సరే పెళ్లి చేసుకో అన్నట్టు కనిపించింది. ఇస్ దిస్ ఆ వర్షన్ స్క్రిప్ట్ మేము చేయలేదు, వేరేది చేసినాం. అంటే మాకు ట్రైలర్ చూస్తున్న వాళ్ళకు ఓకే, సడన్ గా కనిపించిన ఒక వ్యక్తికి స్టోరీ చెప్పడం వల్ల
మా ట్రైలర్ కట్ సక్సెస్ అయితే బేసికల్లీ అంతేనా? యా అంటే పెళ్లి తర్వాత మిమ్మల్ని ఏ రకంగా టార్చర్ చేసింది అనుకోవచ్చు? మీ ఎనర్జీ అంతా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్యారిస్ 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 వెళ్ళినాం కదా మేము మంచిగా పోయినాం ప్యారిస్. ఫొటోస్ అన్ని మేకింగ్ ఫొటోస్ లో వస్తాయి. యా పెళ్ళైతేనే ప్యారిస్ పోవాలని అసలు అదేంటండి కాన్సెప్ట్? సో అది బేసికలీ ఇంకొక గొప్ప నటుడు ఉన్నాడు దానికి ఇన్స్పిరేషన్. ఆ పేరు కూడా నేను చెప్పలేను ఇప్పుడు, బట్ చూపిస్తాను నేను ఆ నటుడు ఎవరో. ఈజ్ మై ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ అండ్ అనదర్ టెరిఫిక్ యాక్టర్. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట పిల్లగాడిగా నేను ఉన్నప్పుడు. సో అట్లా మేము అంటే ఫైనల్ గా పోయినారా? ఆఫ్ కోర్స్ వెళ్ళినాం కదా, మీకు చూసారు కదా దాంట్లో. అక్కడ పోయిన తర్వాతనే ఈ దశావతారం సెకండ్ అవతారం బయట అంత ముందే అదంతా బేసికలీ కొంచెం ఎక్కువనే ఉందన్నమాట. ఫుల్ ప్రొజెక్టింగ్ ద క్యారెక్టర్. అక్కడ వెళ్ళినాక అయిందా ఇట్లా అయిందా అని చాలా భలే ఉంది. పెళ్లికి ముందు వరకు ఓకే కాముషిగా ఉండేటువంటి అమ్మాయి ఆఫ్టర్ ద మ్యారేజ్ ద రియల్ విలన్ కేమ్ అవుట్. అంతేనా? అంతే మీరు చెప్తే అంతే కదా. షేడ్స్ వచ్చినాయి. ఈ మూవీని అసలు ఫస్ట్ ఎవరు ఓకే చేసినారు? మీరా? మీరు ఓకే చేసిన తర్వాత ఓకే బడ్జెట్ మరి ముందు నిరంజన్ గారు, చైతన్య గారు విని ఇది మనం చేయొచ్చు, ఎవరైనా ద మోస్ట్ మీడియా కోర్ యాక్టర్ ఎవరైనా ఉంటే తీసుకురండి అంటే ఇక ఫస్ట్ నా పేరు వచ్చింది అనమాట. వీడైతే ఓకేలే మనకు సరిపోతుంది అని. ఇక మీకు ఫస్ట్ ప్రియదర్శి గారు అని చెప్పినప్పుడు చేయాలి అనుకున్నారా, చేయొద్దు అనుకున్నారా? హీస్ సచ్ అ ఫ్యాబ్ యాక్టర్. అండ్ కథకి బేసికలీ దర్శి లేదంటే ఇది ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంపాసిబుల్. బికాస్ ద వే హిస్ క్యారెక్టర్ ఇస్ స్టిచ్డ్ అండ్ ద వే మై క్యారెక్టర్ ఇస్ స్టిచ్డ్, ఇద్దరు లేదంటే ఇది వర్కౌట్ అవ్వదు అన్నమాట. సో నేను కథ విన్నప్పుడు వెన్ దే సెడ్ దర్శి ఈస్ డూయింగ్ దిస్, ఐఎమ్ లైక్ అమేజింగ్, దిస్ ఈస్ గోన్ బి అమేజింగ్. ఎందుకంటే ఐఎమ్ లైక్ ఐ రియలీ లైక్ హిస్ వర్క్ అండ్ ద వే హీ పుల్స్ ఆఫ్ హిస్ కామెడీ. చాలా న్యాచురల్గా ఒక ఈజ్తో వస్తుంది అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ ఈస్ ట్రయింగ్ టూ హార్డ్ టు మేక్ సంబడి లాఫ్. సో ద character and him, Raghav is Darshi is Raghav. That's how he's played this. అండ్ ఇప్పుడు ప్రియదర్శి గారిని చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, హీరోగా చేశారు, లీడ్ రోల్ లో చేశారు. మీరేంటంటే కంప్లీట్ లీడ్ రోల్ లోనే ఉన్నారు. ఏంటంటే అవన్నీ ఒక ఆడియన్స్ ప్రకారం వాళ్ళు డిస్టింగ్విషన్ కోసం అట్లా పెట్టుకునే టైటిల్ అన్నమాట. సినిమా వచ్చేసరికి సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది అని మాత్రమే మనం చూస్తాం. యాజ్ యాక్టర్స్ వి సీ వాట్ వీఆర్ గెటింగ్ టు డూ ఇన్ ద మూవీస్. ఆ టైటిల్ అనేది ఏదో ఒక అట్లా అయిపోయింది, అందరూ మాట్లాడుకుని అట్లా టైటిల్ బేస్డ్ స్టఫ్ అయిపోయింది ఇప్పుడు. బట్ ఇప్పుడు ఆ ఆడియన్స్ కూడా అట్లా చూడట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే నువ్వు సినిమాలు ఏం చేసావు, కాంటెంట్ లో ఏం చేసావు, వాట్ ఈస్ యువర్ అబిలిటీ, ఆర్ యూ ఎంటర్టైనింగ్ మీ ఆర్ నాట్. సో ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ మీ దెన్ ఇట్స్ ఫైన్. లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ మీ, టైటిల్ డజంట్ మ్యాటర్. ఇస్ ఇట్ మ్యాటరింగ్ టు యూ? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ టైటిల్ అవి ఏం మ్యాటర్ కాదు. ఎంజాయ్ చేసామా ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎవరు వచ్చి ఎంజాయ్ చేసినా జనాలు వాళ్ళకి ఐ లైక్ యూ అనే ఒక టైటిల్ ఇస్తున్నారు. కాజ్ ద హోల్ ఐడియా ఆఫ్ కన్జ్యూమింగ్ కాంటెంట్ పోస్ట్ పాండమిక్ ఏదో ఒక ఫుల్ యునో దేవ్ కన్జ్యూమ్డ్ గ్లోబల్ కాంటెంట్ అన్నమాట మారిందండి, కంప్లీట్గా మారింది. అండ్ నెక్స్ట్ ప్రియదర్శి గారు, ఇప్పుడు మీరు జనరల్గా చూసుకుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇట్లా మెల్లమెల్లగా లీడ్ రోల్స్లో చేసుకుంటూ వచ్చి ఒక హీరో క్యారెక్టర్ కూడా చేస్తూ మళ్ళా క్యారెక్టర్ ఆర్టిస్ట్, లీడ్ రోలు, హీరో ఇట్లా వస్తూ ఉంది. అంటే ఎవరికైనా కూడా జనరల్లీ చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంత ఈజీగా హీరో అవ్వలేరు. ఒకవేళ హీరో అయినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అసలు చాలా ఇదైపోతుంటారు. అసలు మీరు ఎలా ఇది ఇంత అచీవ్ చేశారు? ఏమోండి, అంత ఆలోచించలేదు. సినిమా చేస్తున్నప్పుడు సింగిల్ డోర్ క్యారవాన్ ఇస్తా అన్నారు. ఓకే థ్యాంక్ యూ, ఏదో బాగుంటుంది అని నేను అదే ఓకే చేసిన. అంటే నేను అంత ఆలోచిస్తే నేను ఇక్కడ దాకా వచ్చేటోనే కాదు. అంటే మీరు ఇంతవరకు ఏదైనా ఒక మూవీని రిజెక్ట్ చేసింది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అంటే మీరు మూవీ చేయాలి అంటే ఏదైనా ఒక ఆర్టిస్ట్గా చేయాలి అని అనుకుంటే మీకు ఎలాంటి రోల్ ఉండాలి, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి రోలే ఉండాలండి, అంతకుమించి ఇంకా అంటే రోల్ దట్ ఈస్ వెరీ అదే చెప్తున్నా. నాకు ఏం నచ్చుతుందో ఏం నచ్చదో అనేది నాకు కూడా తెలియదు. నేను స్ట్రాటజీ చేయను ఇక్కడ. ఐ డోంట్ స్ట్రాటజీ. ఇప్పుడు స్ట్రాటజీ చేస్తుంటే
బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఫిల్మ్స్ వచ్చేమోగా నాకు నిజంగా తెలియదు. మీరు చెప్తే నమ్మరు, నేను ఇది 2019లో విన్న కథ. అది ఎప్పుడు వస్తుందా దీన్ని ఎవరు తీస్తారా అంటే, సో దానికి టైం పట్టింది. టు 3-4 years టైం అంటిల్ ఐ మెట్ ప్రైమ్ షో. సో ఇట్లా ఏంటంటే యూ ఓన్లీ వాంట్ టు ఆస్పైర్ అండ్ డ్రీమ్, అండ్ దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయడమే, అంతే కదా. సో దెర్ ఈస్ నథింగ్ గ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం బింబుష్ తర్వాత season 2 ఆఫ్ సేవ్ ద టైగర్స్ వచ్చింది. యాక్చువల్లీ ఇఫ్ ఐ వాంటెడ్ టు స్ట్రాటజైజ్, నేను అసలు అట్లా రానిచ్చేవాడినే కాదు. లేకపోతే బలగం తర్వాత సేవ్ ద టైగర్స్ season 1 వచ్చింది. నిజంగా నేను హీరోగానే ఉండాలనుకుంటే అసలు మేబీ నేను ఓటీటీ చేసేవాడిని కాదు. సో దీస్ ఆర్ ద టైమ్స్, దిస్ ఈజ్ ద స్పేస్ ఫర్ కాంటెంట్. ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే కంటే కూడా ఎట్లాంటి కథ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా మందిలాగా డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చినాం రా అనే ఫీలింగ్ వస్తే ఐ థింక్ ఆ సినిమా నడవదు, అండ్ ఆ ఆడియన్స్ టైం వేస్ట్ అవుతుంది. సో నాకు మై బిగ్గెస్ట్ కేర్ ఏంటంటే, నేను నా సినిమా ఎప్పుడైతే థియేటర్లో చూసుకోగలుగుతానే అని అనిపిస్తే, ఇఫ్ ఐ పాస్ మై ఓన్ లిట్మస్ టెస్ట్, ఐఎమ్ దేర్. అది ఎటువంటి కథ అయినా ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు, అది ఓటీటీ అయి ఉండొచ్చు, లేకపోతే వాచ్లో సినిమా చేయమన్నా చేస్తాను నేను తర్వాత. వాచ్ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ద కాంటెంట్. ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ మారింది అంటే, ఇప్పుడు దేర్ ఇస్ ది ఐడియా ఆఫ్, ఇప్పుడు ఏంటంటే సడన్లీ కోవిడ్ కూడా మారింది. కోవిడ్ వల్ల చాలా మారినాయి కాంపోనెంట్స్. ఇప్పుడు అందరు ఇంట్లో సరదాగా ఇప్పుడు థియేటర్కి రావాలని ఏం లేదు కదా ఎంటర్టైన్ అవ్వాలంటే. మీరు గంట సేపు మీకు ఇన్స్టాగ్రామ్ చూస్ చేసిన ఆల్గోరిథంలో మీరు రీల్ చూసినా కూడా మీరు హ్యాపీగానే ఉంటారు. సో యువర్ ఐడియా ఆఫ్ కన్సంప్షన్ హ్యాస్ ఎంటైర్లీ చేంజ్. సో అలాంటప్పుడు ఒక నటుడుగా నేను రిలవెంట్గా లేకపోతే జనాలు మంచిగా ఉన్నావు పక్క ఇల్లు అంటారు బేసికలీ. సో ఇట్స్ లైక్ అది ఫస్ట్ మూవీలో అయితే మాత్రం నా సాంగ్స్ వస్తే నీకెందుకు ఎగ్జాక్ట్లీ అది నేను అనట్లేదు, ఆడియన్స్ అంటున్నారు బేసికలీ దట్ మీరు కాంటెంట్ మీరు కాకపోతే ఇంకో దగ్గర చూస్తారు. అంటే ఇప్పుడు ఇఫ్ దే డోంట్ లైక్ ఆర్ కాంటెంట్, దే విల్ వాచ్ సమ్ అదర్ కాంటెంట్ లైక్ కొరియన్ డ్రామా చూస్తారు, తమిళ్లో సినిమాలు చూస్తారు, కన్నడలో సినిమా చూస్తారు. అండ్ హనుమాన్ ఫర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఒక తెలుగులో ఒక దర్శకుడు, తెలుగులో ఒక నటుడు, ఒక తెలుగు టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ మేకర్స్ హైదరాబాద్ మాదాపూర్లో ఒక ఆఫీస్లో కూర్చొని నడిపించిన అలాంటి సినిమాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూశారు. దానికి ఒక ఫ్రాంచైజీ క్రియేట్ అయింది, ఒక యూనివర్స్ క్రియేట్ అయింది. సో వీఆర్ డూయింగ్ గ్రేట్ స్టఫ్ సిట్టింగ్ జస్ట్ లైక్ 10 kilometers ఫ్రమ్ హియర్. సో అలాంటప్పుడు దానికి ఐడియా ఏంటంటే, ఎక్కడో యూపీలో ఉండే ఎక్కడో హనుమాన్ సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వీఆర్ బేసికలీ ఇన్ ట్యూన్ విత్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ట్యూన్ విత్ ఆడియన్స్ వేవ్ లెంత్, ఐ థింక్. అండ్ ఈ డార్లింగ్ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటండి, చేయడానికి రీజన్? పేమెంట్ అండి, ఓన్లీ పేమెంట్ అండి. అసలు అయ్యో ఐఎమ్ వెరీ హ్యాపీ బేసికలీ. ఆఫ్టర్ హనుమాన్ డార్లింగ్ మూవీ వచ్చారు అంటే మీకు అసలు ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అన్న ఒక ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ తోనే దీనికి ప్రొడ్యూసింగ్ చేస్తారా? ఎందుకంటే హనుమాన్ అనేది సచ్ ఏ బిగ్ సక్సెస్. అంటే ఈ వచ్చిన 6 months లో బోనస్ అనుకుంటాం మేము. సో ఇది సక్సెస్, దెర్ ఈస్ నో డెఫినేషన్ యాక్చువల్గా, దెర్ ఈస్ నో గ్యారంటీ. ఎంత మంచి సినిమా తీసినా ఆ టైంకి ఆ కరెక్ట్ రిలీజ్ అవ్వాలి, జనాలు ప్రేక్షకులు వచ్చి సినిమాని చూడాలి, అప్పుడు అవుతూనే అది సక్సెస్ అవుతుంది. ఇట్స్ నాట్ మనం ఏదో చేసేసాము అందుకే సక్సెస్ అయింది అంటే కాదు. టీమ్ ఎఫర్ట్, మేము చేసిన ప్రోడక్ట్ని మేము బయటికి తీసుకెళ్ళినప్పుడు అంతే విధంగా ప్రజల నుంచి ఆదరణ వచ్చింది కాబట్టి ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయింది. మాకు ముందు మేము ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇంత హిస్టరీస్ వస్తాయి, ఇన్ని క్రియేట్ చేస్తాము అన్న ఆలోచన కానీ ఆశ కానీ లేదు మాకు. అది జస్ట్ కథని నమ్మాము, దేవుడిని నమ్మాము, అది అందరికీ అందాలి, అందరూ చూడాలి అన్నది అనుకున్నాము. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రీచ్ వచ్చింది. డార్లింగ్ కూడా సేమ్ కథని నమ్మాము మేము, ఆ కథలో ఉన్న కథ చెప్పే కొత్తదనం నమ్మాము అంతే. ఈ 2024లో చూసుకుంటే ఫస్ట్ 6 months కూడా ఫస్ట్ ద బిగ్గెస్ట్ హిట్గా ఉంది హనుమాన్, ఇప్పుడు నౌ గోయింగ్ ఆన్ కల్కి. దీని తర్వాత ఇది ఖచ్చితంగా ఇప్పుడు హనుమాన్ లాగా ఒక బిగ్గెస్ట్ హిట్ వస్తుంది అని అనుకోవచ్చా? అనుకుందాం. For sure. That is what I'm asking. పక్కా సక్సెస్ అయితే డెఫినెట్గా చూస్తాము. హనుమాన్ లాగా హిస్టరీ క్రియేట్ చేస్తామా లేదా అన్నది ప్రేక్షకులకి వదిలేసారన్నమాట. అండ్ మూవీలో మంచిగా ప్రియదర్శి గారిని ఫుల్ కిక్ బాక్సింగ్ మస్తుగా చేసినట్టున్నారు.
అంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా దీనికోసమే స్పెషల్ గా? దీనికోసం కాదు, రోజు ట్రైనింగ్ చేస్తా, అదర్వైజ్ ఐ డూ కిక్ బాక్సింగ్ అండ్ ఆల్ దట్, బట్ అలాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ సమ్ పంచెస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ నాకు అంతే కదా, అంతే మీరు ఎంత అంటే అంతే. అంతే కదా. అండ్ సాంగ్ రాహిరే సాంగ్ కోసం మంచి ఒక చల్లటి Oh, ప్రదేశం yeah. ఎంజాయ్ చేసినట్టున్నారు బ్యూటిఫుల్. ఫుల్ గా. మీరు కూడా వెళ్ళున్నారా? వెళ్ళలేదు, వీళ్ళే వెళ్ళారు మొత్తం. ఓన్లీ ప్యారిస్ But it was amazing. It was one of the most enjoyed and beautiful experiences I've had. చూస్తుంటే అందులో సింగిల్ గా ఒక్కరే ఉన్నారు, అంటే ఒక్కరే ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. Solo traveler అంటే అన్నమాట మూవీలో ఈ అమ్మాయి. మూవీలో క్యారెక్టర్ సోలో ట్రావెలరా? Yes. రియల్ లైఫ్ లో కూడా అట్లా వెళ్తూ ఉంటారా? నేను ఫ్రమ్ ఫర్ ఎవర్ ఐ బిన్ ట్రావెలింగ్ సోలో. మై డాడీ ఈస్ బీయింగ్ లైక్, నేను ఎప్పుడు నువ్వు కావాలంటే వెళ్ళు, లేదంటే లేదు. ఓ ఈజీ పర్మిషన్. మై డాడీ ఒకసారి చెప్పకుండా వెళ్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. యా, ఐ థింక్ లైక్ నేను చిన్నప్పటి నుంచి లైక్ ఐ బిన్ గోయింగ్ ఎవ్రీవేర్, లైక్ ఆల్ దీస్ కాంపిటీషన్స్ అండ్ ఆల్ నేను తీసుకొని వెళ్ళట్లేదు ఎవరిని. సో మై ఫాదర్ నెవర్ కేమ్ టు పిక్ మీ అప్. హీ షుడ్ టెల్ మీ దట్ మన పిల్లలు షుడెంట్ బి లైక్ గార్డెన్స్ ప్లాంట్, దే షుడ్ బి లైక్ ట్రీ ఫారెస్ట్ ట్రీస్. Yeah, he told me that. Because when I was like 17 years, 16 years old, నేను బోర్డింగ్ లో ఉన్నప్పుడు అప్పా యూస్ టు నెవర్ కమ్ అండ్ పిక్ మీ అప్ ఇన్ ద కార్ అండ్ ఎవ్రీథింగ్. నేను 4 bags తీసుకొని బస్లో వచ్చి ఇట్లా ఐ బిన్ ట్రావెలింగ్ సోలో ఫర్ ఎవర్. ఐ గో ఫర్ ఎవర్. అంటే ఇప్పటి వరకు ఏ ప్లేసెస్ కి వెళ్ళారండి సోలోగా? ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. హైదరాబాద్ ని చుట్టేసారా సోలోగా? మొత్తానికి సోలోగానే ఉన్నాను కదా ఇప్పుడు. హైదరాబాద్ లో ఫేమస్ ఏంటి చెప్పండి? బిర్యానీ. ఓ అయితే ఓకే. బిర్యానీ కాదు, టీ న్యూస్ అని చెప్పాలి. అదే టీ న్యూస్. ఓ టీ న్యూస్. ఓకే ఓకే. ఐ థాట్ ఇట్స్ ఫుడ్ జాయింట్. టీ న్యూస్. తింటానండి బిర్యానీ మంచిగా. అదే మరి తినకుండా ఏంటి, అన్ని తింటానన్నమాట. డైట్ ఉంటుంది. చీట్ డేస్ లో నేను క్యాల్కులేట్ చేసుకుంటాను అన్నమాట. లాస్ట్ చీట్ డే లో ఇది తిన్నాను, అయితే మళ్ళీ అదే తింటే అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాట్ ఈస్ ద పాయింట్? సో ఐ సీ వాట్ ఐ హావ్ నాట్ ఈటన్ ఇన్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ చీట్ డేస్. అట్లా క్యాల్కులేట్ చేసుకుని తింటాను అన్నమాట. మొత్తానికైతే ఇప్పుడు డార్లింగ్ సక్సెస్ఫుల్ ని చేసేద్దామని ఫుల్ జోష్ లో ఉన్నట్టు కనిపించేస్తుంది. ఎందుకంటే ప్రియదర్శి చైతన్య మ్యామ్ కొంచెం మోడెస్ట్ గా చెప్తున్నారు, మనం సక్సెస్ అనేది డిఫైన్ చేసుకోదు అది ఇది అని. మనం అయితే ఫిక్స్ అయిపోదాం. మనగుండేది భయ్. మనం అనుకుంటే అది అవుతుంది కదా, అంతే అట్లా. అండ్ మీకు ఇప్పుడు ఈ మూవీ డార్లింగ్ వచ్చింది కాబట్టి మీకు జాతిరత్న ప్రియదర్శి గారు అంటే ఇష్టమా, బలగం ప్రియదర్శి అంటే ఇష్టమా, సేవ్ ద టైగర్స్ ప్రియదర్శి అంటే ఇష్టమా, డార్లింగ్ అంటే ఇష్టమా? పిక్ వన్ అండి, పిక్ వన్. ఉత్తి ప్రియదర్శి అంటేనే ఇష్టం నాకు. జస్ట్ ద మ్యాన్ హూ హ్యాడ్ నో టైటిల్ ఇస్ క్రియేటింగ్ సమ్ అదర్ టైటిల్స్. సో అన్ని. కానీ మీ మల్లేశం మూవీకి అయితే అది అసలు మీరు ఏడుస్తున్నారా మీరు ఏమైనా నాకు తెలియదు, కానీ మల్లేశం మూవీకి అయితే నేను మా సిస్టర్ మా పెద్ద నాన్న నువ్వు ఇందాక అన్ని చూసావు అంటే ఫుల్ 5 is better than 1. You've seen only one movie of mine. అంటే మరి I've seen 5 to 6. I've seen your shows. I've seen Loser. Next I've question, seen, you are gelkufying me. Don't do that. ఒక మంచి ఈ మూవీ జరుగుతున్నంత టైంలో ఒక మంచి మెమరబుల్ డే ఏదైనా ఉందా మీకు? మంచి మెమరబుల్ డే చెప్తా ఆగండి. చాలా ఉన్నాయి యాక్చువల్లీ, బట్ ఐ థింక్ ద బెస్ట్ మెమరబుల్ డే వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్. లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఎండ్లో అంటే అప్పటిదాకా భయం ఉండే, అంటే ఎందుకంటే యూర్ ఆల్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఆ టైంకి వచ్చినప్పుడు మేమందరం ఐ థింక్ వి ఆల్ లైక్ బాండెడ్ వెల్ ఓవర్ ద సెట్ అండ్ ఆల్. సో అందరం ఆ రోజు కూర్చొని పార్టీ చేసుకున్నాం అనమాట. సో వి ఆల్ హ్యాడ్ నిరంజన్ గారు, అప్పుడు నిరంజన్ గారు మాలేసుకుని ఉన్నారు అనమాట, అయ్యప్ప స్వామి మాల. బట్ స్టిల్ హీ ఆల్ కేమ్ అండ్ దెన్ వి ఆల్ హ్యాడ్ లైక్ ఎ గుడ్ టైమ్. పాపం ఆయన అక్కడ కూర్చొని బిఫోర్ ద న్యూ ఇయర్ 31st అక్కడ కూర్చుంటే పాపం ఆయన అక్కడ కూర్చుంటే మీరు అంతా పార్టీ చేసేసుకున్నారా? లేదు, నేను వెళ్ళిపోయా. ఓ యా, బెంగళూరు వెళ్ళిపోయింది ఆ రోజు. నేను లేనప్పుడు డే మంచి లేనప్పుడు మంచిగా పార్టీ చేసుకున్నారు. You also did, right? There was a party hosted by you also, right? Second schedule అయిపోయినప్పుడు ఎప్పుడో చెప్పారు. నిరంజన్ గారు ఇంకోటి ఇచ్చారు అప్పుడు పార్టీ మళ్ళీ. అది బాగుంది. Yeah. అప్పుడు వచ్చింది తను. Because that's a Hanuman success party we did Yeah. with the team. Correct. And but I think the top memorable party ఏంటంటే అందరికి అడ్వాన్సులు పడ్డాయి.
జేబు నిండితే ఆనందం అప్పుడు అది వేరే. ఓకే ప్రాజెక్ట్ ఇస్ ఆన్ లెట్స్ గో పార్టీ ఐ థింక్ దట్ అండ్ ఈ మూవీకి డార్లింగ్ అనేటువంటి టైటిల్ ఎవరు చూస్ చేశారు? శ్రీ చైతన్య గారు శ్రీమతి చైతన్య గారు ఎందుకు ఇస్ దిస్ పర్ఫెక్ట్? డార్లింగ్ అనేది అసలు ఆ మూవీలో చూస్తుంటేనేమో మంచి మాస్క్తోని వేస్తాం కొడతా మంచి వాయిలెంట్ మొత్తం ఉంది. ఇది చూస్తేనేమో డార్లింగ్ క్యూట్గా డార్లింగ్ అని ఇంత బాగుంది. మొత్తమో వైలెంట్ ఉంది. అసలు దానికి దీనికి అసలు ఏం లేదు ప్రియా. ఎందుకు అనిపిస్తుంది? ఏదో పెద్ద ఏదో అర్జున్ రెడ్డి లాగా చెప్తున్నాను ఆ పర్వాలేదులేండి. కొంచెమే ఉన్నది భయ్ నువ్వు అట్లా ఏకు ఎంత 2 పంచులే కదా సినిమాలో నాకు సినిమాలో 5 ఉన్నాయి అనుకో అది వేరే విషయం బట్ అంటే సడన్ గా స్ప్లిట్ పర్సనాలిటీ తెలవటం మూలాన ప్రియదర్శి గారి అప్పుడు మైండ్ లో వచ్చేది డార్లింగ్ వై దిస్ కొలవరి. yes exactly దానికోసమే అంటే మీరు ఏం చెప్పరు, యా 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 మీరు ఏం చెప్పరు, నేను ఏదైనా చెప్తే అదే అంతేనా? బికాజ్ దే సైన్డ్ NDA నో. రెడ్ బెల్ట్ వైట్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఎన్ని బెల్ట్లునే అన్ని తీసేసి మంచి తడాక చూపించినట్టున్నారు. ఆఫ్ కోర్స్ మంచి రఫ్ యాంగిల్. కానీ మీరు అసలు ఇంట్రోవర్ట్ కాదండి, అదే కదా చెప్తాను కదా. ఖచ్చితంగా ఎక్స్ట్రోవర్టే. లేదు లేదు లేదు. ఖచ్చితం ఇంత ఒప్పుకోవాలండి కొన్ని అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను నేను. నిజం చెప్తే కూడా నమ్మట్లేదు అంటే సినిమాలో షీ ఇస్ ఎక్స్ట్రోవర్ట్. నో బట్ రియల్ లైఫ్ లో కూడా వెన్ ఐ కమ్ అవుట్ విత్ పీపుల్ ఐఎమ్ ఎక్స్ట్రా బట్ వెన్ ఐ గో బ్యాక్ హోమ్ ఐఎమ్ లైక్ ఇంట్రో. మీకు ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్ రోల్ అని మీకు ఏదైనా అనిపించిందా? Challenging అంటే role? సీన్ వాట్ ఐ మీన్ రోజు ఎవ్రీడే ఛాలెంజింగ్ అండి. ప్రతి సీన్ ప్రతి రోజు ప్రతి సీన్ ఖచ్చితంగా నేను రిలాక్స్ అయ్యాను. ఛాలెంజింగ్ ఉంటది. నేను రిలాక్స్ అయ్యానంటే ఊటీలో ఒక సాంగ్ చేసాము, అది నాకు రెగ్యులర్. అది అది అప్పుడే రిలాక్స్ నేను. అదర్వైజ్ ఈవెన్ ఇంక్లూడింగ్ కాశ్మీర్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. కాశ్మీర్ లో ఏంటంటే బేసికలీ నాకు కూడా చాలా ఛాలెంజింగ్ ఉండే అండి బేసిక్ యు నో వై ఐల్ టెల్ యూ, వి యూస్ టు నాట్ ప్లాన్ ఎనీథింగ్. లైవ్ లొకేషన్కి వెళ్ళి ఇలా ట్రావెల్ చేస్తుంటే అశ్విన్ యూస్ టు సే స్టాప్, నేను వెనకాల వస్తుంటే స్టాప్ అంటే ఇప్పుడు షార్ట్ ఉంటుంది అని నాకు స్టాప్ చేసి గో ఓకే డూ దిస్ డూ దిస్ డూ దిస్. అది చాలా లైవ్ అండ్ నార్మల్ పీపుల్ నడుస్తూ ఉంటే అప్పుడు చేస్తూ ఉండమాట. వీ షుడ్ హ్యావ్ 1 or 2 ఛాన్సెస్. I have to think what I have to do, where I have to go, what I have to do in that split second, and I have to be like really aware. ఒక్క టైం అయితే మనం ర్యాండమ్గా ఏదో బస్ ఎక్కేసాం, బస్ ఎక్కేసి బస్లో అలా పడుకో అంటే అక్కడ చెయ్యాలి ఒక 2 seconds. వీ హ్యావ్ లైక్ ఓన్లీ 10 minutes to do that. It was absolutely challenging, fun, different, but it was really challenging. And towards the end of the day I used to be like అయిపోయాం because it was like -0, I mean like you know -3 -4. It was extremely challenging. అండ్ ఇంతకు ముందు వర్క్ చేసిన హీరోలందరూతోని కంపేర్ చేసుకుంటే ప్రియదర్శి గారిలో ఏముంది స్పెషాలిటీ? శ్యామ్ ఇక్కడ క్లోజ్ అయ్యాం. First of all, Darshi is not seen my movies. ఏ చూసినా బా ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు ఒక్క సినిమా చూసారు అంతే. ఓకే. సెకండ్ ఆఫ్ ఆల్ హీ ఈస్ వెరీ కంప్లీట్లీ ఆపోజిట్ టు మీ. కంప్లీట్లీ ఆపోజిట్. నేను ఎంత యాంగ్షియస్ ఎక్సైటెడ్ అండ్ ఇట్లా పీక్లో ఉంటాను సెట్లో అంటే హీఈస్ లైక్ దట్ శాంత్ ప్రశాంత్ జెన్. యు నో ఈజ్ లైక్ ఇఫ్ హీ వాజ్ ఆల్సో లైక్ మీ. ఉంది కదా ఎగ్జాక్ట్లీ. కొంచెం ఇన్నోసెంట్ గా ప్రియదర్శి గారు అంటే మీరు చాలా మెథడ్ యాక్టింగ్ చేస్తుందని చెప్తుందండి. అంటే ఐఎమ్ లైక్ అ వెరీ నర్వస్ యాక్టర్. అంటే నాకు చాలా యాంగ్షియస్ ఉంటుంది. కెమెరా ముందు మాత్రమే నేను క్వైట్ గా ఉంటాను అన్నమాట. అవుట్ సైడ్ ఐఎమ్ లైక్ ఓ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓ ఇది అది అది ఓ ఆడలోకి చేద్దాం వేసేద్దాం అడిగే కదా రెడీ రెడీ వెన్ ఎవర్ యూ రెడీ. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఎవ్రీబడి ఇస్ లైక్ రెడీ వెన్ ఎవర్ యూ రెడీ. అరే నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అందరు? యూ గైస్ ఆర్ లైక్ ఆల్వేస్ రెడీ. లైక్ 2 minutes 1 minute లెట్ మీ డూ మై లైన్, లెట్ మీ డూ దట్. లైక్ యూ లైక్ రెడీ వెన్ ఎవర్ యూ రెడీ విల్ డూ. ఓకే ఓకే. మీకు నభా గారిలో మంచి స్పెషల్ అనిపించింది ఏంటి? ఒక మంచి పాజిటివ్ది ఒకటి చెప్పండి, నెగటివ్ది కూడా మస్ట్ అండ్ షుడ్ గా చెప్పండి. ఐ థింక్ డెఫినెట్లీ ప్రిపరేషన్. నభా ప్రిపేర్స్ లైక్ షీఈస్ గోయింగ్ టు వార్. లైక్ ఇట్లా ఫుల్ ఇట్లా బాగా ఫుల్ ప్రిపేర్ అయ్యి వస్తుంది అనమాట. మంచిగా డైలాగ్స్ అన్ని నావి తనవి అన్ని డైలాగ్ చదువుకొని వస్తుంది. నేను డైలాగ్ మర్చిపోయినా నీ డైలాగ్ అది కాదు వేరే ఉందని చదువుకొని రమ్మని చెప్తుంది. సో ఐ థింక్ డెఫినెట్లీ షీ ప్రిపేర్స్ లైక్ దేర్ ఇస్ నో టుమారో అండ్ షీ కమ్స్ లైక్ ఫుల్ ప్రిపేర్డ్ అనమాట.
బ్యాడ్ అంటే తను కాఫీ తాగేటప్పుడు నాకు ఇయ్యదు అంతే. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. ఇది నిజంగా మనకు ఒక్కొక్కసారి బ్యాడే అనిపిస్తుంది. షీ డ్రింక్స్ లైక్ మంచి మంచి కాఫీస్ తీసుకొస్తుంది. What a lie. This is such a lie. He doesn't have appetite for more ఇప్పుడు coffee ఏం than లేదు I అంటే do. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అదే. అంటే బ్యాడ్ ఏం లేదు శ్యామ్ మీ అది కట్ గురించి. చేసేసే మతలబ్. ఇంతకంటే మీ గురించి బ్యాడ్ ఏం లేదు కాబట్టి అని చెప్పేస్తున్నారు. నా గురించి బ్యాడ్ ఏం లేదండి. చాలా మంచి అమ్మాయి నేను. చాలా మంచి అమ్మాయి అన్నమాట. ప్రొఫైల్ ఇస్తున్నా నేను. ఒకటి మంచి అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి. మీరు ప్రియదర్శిలో ఒక నెగటివ్ మీరు కూడా చెప్పాలి. ఓ చాలా ఉన్నాయి. ఇక్కడ వైట్ షాట్ ఏమో అది చెప్పు. ఏ నెగటివ్ అంటే he's too cool. Like I don't like such too cool people. ఏంటి like yeah, it's too like why are you so chill? Like how are you so chill? How can you be so prashant? Because I have Niranjan sir and Chaitanya madam, so how can you be like నాకు నేను ఓవర్గా థింక్ చేస్తున్నానా లేదా ఏం జరుగుతుంది అక్కడ అని ఒక అండ్ ఫైనల్ sometimes I used to control telling like ఓ ఇది చేద్దాం అది చేద్దాం అంటే నేను ఎక్కువ ఇన్సిస్టింగ్ గా అయిపోతానేమో వద్దులే అని ఒక జోన్. అండ్ ఫైనల్ గా ఒక ప్రియారిటీ లిస్ట్ ఆర్గనైజ్ చెప్పండి. ఒక 4వి చెప్తాను నేను. ఒకటి మనీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్. ఇది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్రియారిటీ లిస్ట్ చెప్పండి. మనీ 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 ఓకే మీకు కంప్లీట్ గా మనీ. నెక్స్ట్ మీరండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, మనీ. ఫ్యామిలీ, మనీ, ఫ్రెండ్స్, నో లవ్. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉండాలి. మీరండి. ఇద్దరు డేట్కి వెళ్ళండి అయితే. ఫుల్ అండ్ మనీతోనే ఏం చేస్తారండి? మనీతోనే ఉన్నారు అనుకో, ఫ్యామిలీ లేదు ఏం లేదు, మజేడ్ వస్తుంది. ఇప్పుడు మొన్న New Year కి మొన్న మంచిగా కూర్చొని మంచి పార్టీ చేసుకున్నామని చెప్పారు. ఆ ఫ్రెండ్స్ లేకపోతే మజా ఎట్లా వస్తుంది? మనీ ఒక్కతే తింటాం. జోక్ అర్థమైంది అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇక్కడ ఇది కట్ చేసుకుందాం మనం. సరే మీరు చెప్పండి. ఫ్యామిలీ, లవ్, ఫ్రెండ్స్, మనీ. ఓకే కూల్. ఓకే సో టీమ్ అందరి ఇక్కడికి ఎండ్ చేద్దాం కట్. ఓకే టీమ్ అందరికి కూడా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ కూడా థియేటర్స్కి వచ్చేసి July 19th రోజు రిలీజ్ అవుతుంది. డార్లింగ్ వై దిస్ కొలబరీ ఒకసారి చూసేస్తే పోలా అని అనేసుకుందాం. ఎందుకంటే ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఎలా ఉంది, ఆ పరిచితురాలు ఎలా యాక్ట్ చేశారు, అసలు ప్రియదర్శి గారిని ఎంత టార్చర్ చేశారు అనేది మనకు అదొక శాడిజం ఉంటుంది కదా బై డిఫాల్ట్గా. సో చూసేద్దాము. సో July 19th అందరం కూడా వెళ్ళి హ్యాపీగా మూవీ చూసేద్దాం. దిస్ ఇస్ ప్రియా రమేష్ సైనింగ్ ఓవర్. బై బై టాటా.